Dr. Pratima, Clinical Head and Fertility Consultant at Komali Fertility Center, Ongole. యాక్చువల్గా ఈ పేషెంట్ ఐవీఎఫ్ సక్సెస్ స్టోరీ చెప్తాను. ఈ పేషెంట్ వాళ్ళు మనకు ఒక తెలిసిన వాళ్ళ ద్వారా కన్సీవ్ అయ్యారంటే మన సెంటర్ని ట్రస్ట్ చేసి వచ్చారు. సో తినకి మ్యారేజ్ అయ్యి యాక్చువల్గా ఎన్ని ఇయర్స్ అయిందమ్మా? 20 సంవత్సరాలు అయింది. బట్ దే హ్యావ్ విజిటెడ్ సో మెనీ హాస్పిటల్స్ విజిట్ చేశారు. ఇంకా ఫైనల్గా ఇది యాక్చువల్గా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కేసు. షీ ఈస్ 35 years old. సో మనం ఏంటంటే ఐవీఎఫ్ చేసాం ఈ పేషెంట్కి. సో ఫస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయితే నెగిటివ్. వీ గాట్ అరౌండ్ 4 to 5 ఎంబ్రియోస్ బికాస్ ఆ పూర్ రిజర్వ్, తనదైతే ఎగ్ కౌంట్ చాలా తక్కువ ఉంది. సో పూర్ రిజర్వ్, సో ఓన్లీ చాలా తక్కువ ఎంబ్రియోస్ వచ్చాయి, 4 to 5 ఎంబ్రియోస్ వచ్చాయి. సో ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసాము, దట్ వాజ్ నెగిటివ్. బట్ దే డింట్ లూజ్ ట్రస్ట్. అసలు ట్రస్ట్ లూజ్ చేయకుండా అగైన్ దే కేమ్ బ్యాక్ టు అస్. సెకండ్ ట్రాన్స్ఫర్ చేసి ఇవాళ ఈ పేషెంట్కి స్కాన్ అయింది. సో షీఈస్ హ్యావింగ్ ట్విన్స్ నౌ. సో 2 babies ఉన్నారు. ఇద్దరు బేబీస్ హార్ట్ బీట్స్ అన్ని ఎవ్రీథింగ్ ఈజ్, సో ఇద్దరు బేబీస్ హార్ట్ బీట్స్ అన్ని బాగున్నాయి. సో ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఆ 20 years తర్వాత ఆ 2 lines చూసిన తర్వాత ఎంత హ్యాపీగా ఉందంటే తనకి వాళ్ళ హస్బెండ్ కానీ చూస్తే సో హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ కోమలి ఫర్టిలిటీ సెంటర్.